జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరూ కూడా ఒక అద్భుతమైన వార్తను అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది ఓకేనా పాకిస్తాన్ లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలలో బెలూచిస్తాన్ కూడా ఒకటి ఈ బెలూచిస్తాన్ యొక్క వైశాల్యం దాదాపుగా 3,50,000 చదరపు కిలోమీటర్లు అంటే మొత్తం పాకిస్తాన్ భూభాగంలో 40% భూభాగం ఒక్క బెలూచిస్తాన్లోనే ఉండాలి అయితే బెలూచిస్తాన్ జనాభా చాలా తక్కువ ఇక్కడ జనాభా దాదాపుగా 2 కోట్లు ఉంటుంది అంటే భూమికి జనాలకు సంబంధం లేదన్నమాట భూమి ఏమో ఎక్కువ జనాలేమో తక్కువ అంటే నిజానికి ఈ బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో భాగం కాదు 1947 ముందు వరకు ఈ బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉంటా వచ్చింది అప్పట్లోనే ఖాన్ ఆఫ్ ఖలాత్ ఈ బెలూచిస్తాన్ అయితే పరిపాలిస్తా ఉన్నారన్నమాట ఈ ఖాన్ ఆఫ్ ఖలాత్ రాజు 1947లో భారతదేశం ఏర్పడిన తర్వాత మన దేశంలో కలవాలని చెప్పేసి కోరుకున్నాడు కానీ నెహ్రూ అందుకైతే ఒప్పుకోలా చూడండి ఎవడైనా కూడా మన భూమి పెరుగుతుంది మన బలం పెరుగుతుంది అంటే ఎవడైనా కూడా ఒప్పుకుంటాడు ఈయన ఏంటంటే దొబ్బ పెట్టేదానికి సిద్ధంగా ఉంటాడు ఎవరో ఈ చీచీ నెహ్రూ అర్థమైందా ఇప్పుడు వచ్చేసి నేపాల్ వాళ్ళు కూడా మేము వచ్చి భారతదేశంలో కలుస్తామని చెప్పి వాళ్ళు అడిగినారు అబ్బాబ్బా మా అవసరం లేదన్నాడు ఇప్పుడు వీళ్ళు కూడా ఈ బెలూచిస్తాన్ వాళ్ళు కూడా మేము వచ్చే భారతదేశంలో కలుస్తామంటే అబ్బాబ్బా వద్దనే చూడండి ఏమి తెలివితేటలో ఏమి నాయకత్వ లక్షణాలు మళ్ళీ వీళ్ళు పెద్ద గొప్పవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అట్ట ఆడితే అమ్మ వాళ్ళ కథ ఇంత బొడుగని చెప్పేసి లేనిపోయిన అరమాటలన్నీ కూడా చెప్తారు ఇనేవాళ్ళు ఏరు పుష్పాలు ఉండాలే కానీ ఈయన చేసే పని చూడండి అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఈడొచ్చేసి పాకిస్తాన్ వాడు ఈయన గారు ఈ ఖాన్ ఆఫ్ ఖలాత్ను పాకిస్తాన్కి పిలిపించి బెలూచిస్తాన్ను పాకిస్తాన్లో కలిపేస్తా ఉన్నట్టు బలవంతంగా సంతకం చేయించినాడు చూడు ఆ వాళ్ళు ఉండేవాడేమో కలుచావరా నాయన అంటే ఒప్పుకోలే మా హుద్దుపో అన్నాడు ఈడేమో పాకిస్తాన్ వాడు బలవంతంగా పిలిపించి వాడి దగ్గర సంతకాలు చేయించి లాగేసుకున్నాడు ఇక అప్పటి నుంచి ఈ బెలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగంగా ఉంటా వస్తుంది సరే ఇక ప్రస్తుత విషయానికి వద్దాం పాకిస్తాన్లో మొత్తం 4 ప్రావిన్స్లు ఉంటాయి ఇక్కడ ప్రావిన్స్లు అంటే రాష్ట్రాలు అని చెప్పి అర్థం అనమాట ఈ 4 ప్రావిన్స్లలో పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం చాలా కీలకమైంది ఈ లపాకిస్తాన్లో ఈ పంజాబ్ రాష్ట్రమే కొంచెం రిచ్ అనమాట అంటే మిగతా వాళ్ళకైతే ఏం లేవు డైర్లు సొక్కాలు అన్నీ కూడా చీలికలు పెలికలుగా అన్ని సినిగిపోయి ఉంటాయి వీళ్ళకి ఏదన్నా ఒకటన్నా అంతంత మాత్రం ఉంటుంది అంతే తేడా ఇక ఈ ఒక్క రాష్ట్రంలోనే కాస్త కోస్తో అభివృద్ధి అనేది జరిగింది ఈ పంజాబ్ రాష్ట్రంలోనే కాస్త డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు పంజాబ్ అంటే ఏమన్నా మన దేశంలో పంజాబ్ అని చెప్పేసి పొరపడతారేమో మన దేశంలో మనకు పంజాబ్ ఎట్టున్నదో పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ రాష్ట్రం ఉన్నది ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు సరే అంతెందుకు పాకిస్తాన్ ఆర్మీలో 90% మంది ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రానికి చెందినోళ్లే అంటే పాకిస్తాన్లో పూర్తిగా ఈ పంజాబీల డామినేషనే ఉంటుందన్నమాట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉండేటటువంటి పంజాబ్లో సిక్కులు ఎక్కువగా ఉంటారు కదా మరి పాకిస్తాన్లో కూడా సిక్కులు ఏమైనా ఎక్కువగా ఉంటారేమో ఆ పంజాబ్ రాష్ట్రంలో అని చెప్పి మీరేమైనా అనుకుంటారేమో అనుకోవాకండి అక్కడ ఉండే జనాభా దాదాపుగా అంతా కూడా ముస్లింలే 99% మంది ముస్లింలే ఉంటారు పాకిస్తాన్ దేశం మొత్తంలో ఈ పాకిస్తాన్ పంజాబ్ ప్రజలదే అన్నట్టుగా ఉంటుంది అక్కడ పరిస్థితి అంటే వాళ్లే రాజు వాళ్లే మంత్రి ఆ విధంగా ఉంటుంది అనమాట ఇకపోతే బెలూచిస్తాన్ విషయానికి వస్తే బెలూచిస్తాన్లో పెద్ద ఎత్తున సహజ వనరులన్నీ కూడా ఉన్నాయి ఐరన్ బంగారం కాపరు ముడిచమురు వంటి సహజ వనరులు అక్కడ లభ్యమవుతాయి అన్నమాట ఎక్కడ బెలూచిస్తాన్లో ఈ సహజ వనరులు అన్నిటిని పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబీలో దోచుకొని తింటా ఉంటారు మొత్తం ఈ పాకిస్తాన్ వృద్ధి రేటులో బెలూచిస్తాన్ వాటా 40% అయితే బెలూచిస్తాన్కు పాకిస్తాన్ ఖర్చు పెట్టే వ్యయం ఎంత తెలిసిన కేవలం 9% మాత్రమే ఇంకా చూడండి 40% ఏడా 9% ఏడా కడుపులో కాలిపోదు ఇంకా అందుకది ఇప్పుడు వాళ్ళు మెట్టు కొట్టి ఆమెతం దాడులు చేసి పాకిస్తాన్ సైన్యాన్ని అంతా కూడా సంపుతాను ఓచుకోతలకు వచ్చాను చివరకు బెలూచిస్తాన్ లో సరైన రోడ్లను కూడా ఈ పాకిస్తాన్ అయితే నిర్మించాల అందుకే ఈ బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా 3 గ్రూపులు ఏర్పడినాయి అవి బెలూచి లిబరేషన్ ఆర్మీ బెలూచి లిబరేషన్ ఫ్రంట్ బెలూచి ఆజాదీ ఫ్యాక్షన్ వంటి 3 గ్రూపులు పుట్టుకొచ్చినాయి దేనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా మొన్నటి వరకు ఈ బెలూచి గ్రూపులో ఎవరికి వాళ్లే ఒంటరిగా పాకిస్తాన్ సైనికుల మీద ప్రభుత్వం మీద దాడులు అయితే జరుపుతున్నారు కానీ ఈ మధ్య కాలంలో ఈ 3 బెలూచి గ్రూపులు కలిసిపోయి బెలూచి లిబరేషన్ ఆర్మీగా తయారైంది దీని వెనుక గుర్తు తెలియని రాకుమారులు ఉన్నట్టు తెలుస్తుంది సరే మనం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించగానే బెలూచి రెబల్స్ బెలూచిస్తాన్ మొత్తాన్ని కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు బెలూచిస్తాన్లోని క్వెట్టా కలాత్ లాంటి
పెద్ద నగరాలను కూడా ఈ బెలూచిస్తాన్ రెబల్స్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా బెలూచిస్తాన్కు ఏకంగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారన్నమాట. చూడండి, ఈ కాలంలో ఈ రోజుల్లో కూడా స్వతంత్రం కోసం పోరాటం జరుగుతుందంటే ఇంకేం చెప్పాలా, ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి. అయితే మరో వారం 10 రోజుల్లో మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ ఈ బెలూచిస్తాన్ పైన దాడి చేసి బెలూచిస్తాన్ను ఆక్రమించుకునే అవకాశం అయితే లేకపోలేదు. అంటే పాకిస్తాన్ సైనికులను ఎదుర్కోవడానికి ఈ బెలూచిస్తాన్ రెబల్స్ కు సరైన ఆయుధాలు, నిధుల అవసరం అయితే ఉంటుంది. మొత్తంగా బెలూచిస్తాన్లో 93,000 మంది బెలూచిస్తాన్ రెబల్స్ ఉన్నట్టు సమాచారం ఉండాలి. వీళ్లకు ఆయుధాలను, మందుగుండును, నిధులను సప్లై చేసేందుకు మన గుర్తు తెలియని రాకుమారులు పనిచేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. చూడండి, పాకిస్తాన్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మన గుర్తు తెలియని రాకుమారులు ఇక్కడ తమ శక్తి వంచన లేకుండా పనిచేస్తారంట. అసలు ఓనమాలు కూడా రానటువంటి బెలూచిస్తాన్ రెబల్స్ ఇంత పకడ్బందీగా వ్యూహాలు రచిస్తూ ఉండడం వెనక రాకుమారులే ఉన్నట్టు అర్థం అవుతుంది. క్లారిటీ ఉండదు కదా, మీకు క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఈ లపాకిస్తాన్ ఏడుపు కూడా అదే. భారత ఏజెంట్లే బెలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పనిచేస్తున్నారని చెప్పేసి ఈ పాకిస్తాన్ యొక్క వాదన. ఇక ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. అది మొత్తానికైతే బెలూచిస్తాన్కి మనోళ్ళు సపోర్ట్ చేసి ఉగ్రవాద దేశమైనటువంటి లపాకిస్తాన్ను ఏమిలో పగలగొడతారు, అది జరుగుతుంది. ఎట్టున్నది న్యూస్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.